అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి వెయిట్ లాస్ జర్నీ ఫస్ట్ డే అండి. ఈవినింగ్ టైం ఈరోజు మార్నింగ్ నుండి చేశాను అనమాట. చాలా హ్యాపీగా చేసుకున్నాను. మార్నింగ్ 4:30కి నిద్ర లేచాను. 4:30కి అలారం పెట్టాను. ఒక 5-10 మినిట్స్లో లేచాను అనమాట. హడావిడి లేకుండా హ్యాపీగా నాకు అవసరమైనవి ఇంట్లోకి అవసరమైనవి కూల్గా చేశాను. ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకున్నాను. మార్నింగ్ యోగా చేశాను. కాలేజ్లో టైం దొరికితే వాకింగ్ కూడా చేశాను. యాక్చువల్గా నేను ఒక మైనారిటీ కాలేజ్లో వర్క్ చేస్తాను. ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది. ముస్లిం మైనారిటీ అండి. అక్కడ ఏంటంటే వాళ్ళు చక్కగా రోజు లేడీస్ ప్రేయర్ చేస్తారనమాట. అది ప్రేయర్ రూమ్ ఉంటుందన్నమాట. ఆ రూమ్లోకి వెళ్ళి మంచిగా మెడిటేషన్ కూడా చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజైతే అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ముందు వెయిట్ లాస్ అనగానే మెయిన్గా గుర్తుండాల్సింది ఏంటంటే ప్రాపర్ ఫుడ్. నాకు అనిపించింది ప్రాపర్ ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి, ప్రాపర్ ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఉండాలి, అండ్ నెక్స్ట్ ప్రాపర్ స్లీప్ ఉండాలి. దాంతోపాటు కరెక్ట్గా 3 లీటర్స్ 3.5 లీటర్స్ కంపల్సరీ వాటర్ తాగాలండి. ఎందుకంటే నాకు ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే మార్నింగ్ చేశాను కదా, కొంచెం కాలేజీలో కూడా వాకింగ్ బాగానే చేస్తుంటే ఏంటంటే కొంచెం తడారిపోతుంది అనమాట. వెయిట్ లాస్లో మెయిన్ వచ్చేది ప్రాబ్లం డీహైడ్రేషన్. అలా లేకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది. నేను వాటర్ తీసుకుంటూనే ఉన్నాను. చాలా బాగా అనిపించిందండి ఈరోజైతే. ఇంకొకటి ఇంపాక్ట్ అనేది అది స్టెప్స్ కౌంటర్ ఉంటుంది కదా, దాంట్లో యాప్ ఓపెన్ చేశాను మొబైల్లో. ఆల్మోస్ట్ ఈరోజు అండి నాకు ఇన్విజిలేషన్ డ్యూటీ పడింది. మార్నింగ్ 3 అవర్స్ ఇన్విజిలేషన్ డ్యూటీ. ఆ 3 అవర్స్లో 8.9 కిలోమీటర్స్ అండి. ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ వాక్ చేశాను ఈరోజు మార్నింగ్. ఎందుకు అంత హైగా పెట్టుకున్నారు మేడం అనుకోవచ్చు. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసానండి. అక్కడ 60+ ఏజ్ అనమాట. ఒక సారు ఆయన మార్నింగ్ యోగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ నడుస్తారంట 60+ ఉన్నవాళ్ళు. అంత పెద్ద ఆయన నడగలేదు. మనకేం ఇబ్బంది అనిపించి ఇంపాక్ట్ ఓపెన్ చేసేటప్పుడు అక్కడ అడుగుతుందనమాట. నేను 10 కిలోమీటర్స్ పెట్టాను. కష్టమవుతుందేమో అనిపించింది, కానీ కష్టంగా లేదు. ఈరోజు అయితే మార్నింగ్ బాగానే నడవగలిగాను. ఈవినింగ్ మళ్ళీ ఇప్పుడు 7కి అయిపోయిందండి. 4 అయిపోయింది. ఒక 8-9 9కి మళ్ళీ వాకింగ్ చేస్తాను. బాగా అనిపించిందండి, చాలా బాగా అనిపించింది. జర్నీ అయితే చాలా కూల్గా నడుస్తుంది అనిపించింది. ఎలా చేశాను జర్నీ ఏంటి అనేది నేను వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు చూడండి అండి. నేను నిన్న వెయిట్ చూసుకున్నాను కదా, ఆ వెయిట్ చూసుకున్న దగ్గర 75 చూపించిందండి. మా వారికి కూడా సేమ్ ఒక 2 kgs తక్కువ చూపించింది. మళ్ళీ వెంటనే ఆయన వెంటనే చూసుకుంటే ఒక 2 kgs తర్వాత ఎక్కువ ఉందన్నమాట. అంటే సేమ్ అలాగే నాకు కూడా నేను 75 చూపించింది నిన్న. మరి మిషన్లో ప్రాబ్లమా లేకపోతే అది బ్యాటరీ ఆన్ అవడం ఏదైనా ఉందా తెలియదు, కానీ ఈరోజు మార్నింగ్ చూసుకుంటే 77.3 సంథింగ్ ఉందండి. ఒక్కొక్కసారి 77.5 అలా చూపిస్తుంది. ఓవరాల్గా 77 అనమాట అలా చూపిస్తుంది. నిన్న నేను 75 అనే చెప్పాను కదా, మళ్ళీ అది కరెక్షన్ చేసుకుంటున్నానండి. 77 ఉంది, 77.3 అనమాట. నేను ఈరోజు డైట్ ఎలా ఫాలో అయ్యాను ఏంటి, డైట్ అనకూడదేమో నాకు కూడా తెలీదు. నేను ఒక జర్నీ స్టార్ట్ చేశాను. అది ఎలా ఉంది అనేది వీడియో కంటిన్యూషన్లో చూడండి. థ్యాంక్ యూ అండి. ఎర్లీ మార్నింగ్ అండి 4:30కి నిద్ర లేచాను అనమాట. లేస్తూనే మా అమ్మని చూస్తూ బయటకు వచ్చాను. అమ్మ జర్నీ చాలా బాగుండాలి అనుకుంటూ బయటకు వచ్చానండి. టైం చూస్తే 4:40 అయిందనమాట. నిద్ర లేవగానే ఎంత పని ఉన్నా ఏదున్నా ఫస్ట్ అయితే లేడీస్కి ఏంటంటే బయట వాకిల్ ఉడ్చుకొని ముగ్గు పెట్టుకుంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుందండి.
సో నేను కూడా అలానే చేస్తాను. మార్నింగ్ నిద్ర లేవగానే వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక 3-4 మంత్స్ అయితే కొంచెం ఫ్రీగానే ఉంటానండి. ఎందుకంటే మాకు మార్చ్లో ఎగ్జామ్స్ అయిపోతాయండి. మార్చ్ 14th వరకు అయిపోతే నెక్స్ట్ 16th or 18th ఆన్వర్డ్స్ మాకు ఎంసెట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఎంసెట్ టైంలో ఏంటంటే ఒక రెగ్యులర్ క్లాసెస్ కాకుండా ఒక 3-4 క్లాసెసే ఉంటాయి. చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. సో ప్రజెంట్ టైంలో నేనైతే ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయడం కరెక్ట్ అనిపించిందండి. చాలా కరెక్ట్ టైంలో స్టార్ట్ చేశాను అనిపించింది. అయితే తర్వాత ఇంకా ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ ఉన్నాను, 1 by 1 చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు ఏంటంటే నాకు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటానండి. 25 mgనే ఉంటుంది. 4-5 years 5-6 years నుండి సేమ్ ట్యాబ్లెట్ కంటిన్యూ చేస్తున్నాను. అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకుంటూ ఉంటాను కానీ సేమ్ ఉంటుందన్నమాట. సో అదే ట్యాబ్లెట్ కంటిన్యూ చేస్తున్నాను. వెయిట్ లాస్ జర్నీలో మెయిన్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే హాట్ వాటర్ కానీ, లేదు అని అంటే సొరకాయ జ్యూస్ కానీ, లేదంటే గుమ్మడికాయ జ్యూస్ అయినా సరే ఎలాంటిదన్నా తీసుకుంటే మంచిదంట. సో నేను ఏంటంటే నిద్ర లేవగానే కొంచెం హాట్ వాటర్తో స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ డే కదా, యాక్చువల్గా సొరకాయ కూడా ఉంది కానీ ఫస్ట్ డే కదా కొంచెం హాట్ వాటర్ తీసుకుందామని చెప్పి హాట్ వాటర్తో మొదలు పెట్టానండి. ఇంకొకటి, రోజు కూడా రొటీన్గా ఫుడ్ ఒకటే తీసుకోకూడదంటండి. ఏంటంటే దానివల్ల ఏంటంటే ఆ ఫుడ్ అనేది మనకి బాడీకి అలవాటు అయిపోతుంది అనమాట, వెయిట్ లాస్ అవ్వరు. సో రెగ్యులర్గా ఒకటే ఫుడ్ కాకుండా డిఫరెంట్గా మార్చి తింటూ ఉండాలన్నమాట. అది కూడా ఒకటి నాకు పాయింట్ బాగా అర్థమైంది. ఇంకా బయట ముగ్గు వేసుకొని వెయిట్ చూసుకుందామని ఫస్ట్ అయితే వచ్చానండి. వెయిట్ లాస్ అంటే ఫస్ట్ వెయిట్ చూసుకోవాలి కదా, వెయిటింగ్ మిషన్ తెప్పించానండి. వెయిట్ ఎప్పుడు కూడా ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఎప్పుడు అయినా సరే ఎర్లీ మార్నింగ్ మన కాలకృత్యాలన్నీ తీర్చుకున్నాక వెయిట్ చూసుకోవాలంటండి. అది కరెక్ట్ పాయింట్ అంట. ఫుడ్ తీసుకున్నాక కానీ తర్వాత ఏమవుతుందంటే వెయిట్ కరెక్ట్ ఉండదంట. సో ప్రాపర్ వెయిట్ కరెక్ట్గా రావాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకున్న వెయిటే కరెక్ట్ వెయిట్ అంటండి. తర్వాత యోగా చేసుకున్నాను. ఆల్మోస్ట్ 20 minutes 25 minutes చేశానండి. నేను జనరల్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను, దాంతోపాటు సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. చూడండి వెయిట్ వచ్చేసి ఒకసారి 77.3 చూపిస్తుంది, 77.5 ఒకసారి చూపిస్తుంది అనమాట. 6:15 వరకు 20 minutes 25 minutes వరకు చేశాను. ఈరోజు ఫుడ్లో మెయిన్గా నేను తీసుకుంది ఏంటంటే ప్రోటీన్ జావండి. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 2 eggs ఉడకబెట్టాను. 2 eggs, మార్నింగ్ ఒక ఎగ్, ఈవినింగ్ ఒక ఎగ్, కానీ ఒకటే తినాలి. కొంచెం నాకు ఈవినింగ్ ఆకలి అనిపించి ఇంకో ఎగ్ కూడా తినేసానండి. ఒకటే తినాలైతే జనరల్గా అయితే మార్నింగ్ ఒక ఎగ్ తీసుకొని రాగి జావ తీసుకున్నాను అనమాట. రాగి జావ కాదండి, ప్రోటీన్ జావ. పౌడర్ ఎలా చేయాలో నిన్నటి వీడియోలో పెట్టున్నాను కదా, సేమ్ అదే అనమాట. ఇంకొకటి ఏంటంటే మిల్లెట్స్ అండి. ఈరోజు కొర్రలు తీసుకున్నాను అనమాట. అది ఉడకబెట్టాను. అంటే ఫస్ట్ టైం, నేను ఎప్పుడూ తినలేదండి ఇంతవరకు, ఫస్ట్ టైం తిన్నాను. పర్లేదు, బాగానే అనిపించింది. కానీ చూస్తుంటే మా అమ్మ గుర్తొచ్చిందండి. ఎందుకంటే మా అమ్మ ఎక్కువ కొర్రలు ఇవే తినేదనమాట, మిల్లెట్సే తినేది. తన డైట్ అనమాట, బాగా డైట్ చేసేదండి, చాలా స్ట్రిక్ట్గా చేసేదనమాట. కుండలో ఉడకబెట్టుకునేదండి. ఒకరోజు పులియ పెట్టి నెక్స్ట్ డే తింటే చాలా మంచిదంట. అలా చేస్తూ ఉండేదన్నమాట. ఎవరన్నా ఏంటి అంత ఆ ఫుడ్ తింటున్నావు, అంత కష్టంగా తింటున్నావు అని అంటే, హెల్త్ కరెక్ట్గా చూసుకోకపోతే చాలా కష్టం, మా పిల్లలు మళ్ళీ నేను లేకపోతే ఉండలేరు అనేదన్నమాట. కానీ మమ్మల్ని ఎక్కడైనా మేము ఇప్పుడు ఉంటున్నాము, కానీ జస్ట్ అలా చెప్తున్నాను అనమాట. కొర్రలు ఉడకబెట్టుకొని ఈరోజు అయితే తిన్నానండి.
చూడండి బాక్స్ కర్రీ చేశాను, టమాటా కర్రీ చేశాను అనమాట. కర్రీ చేసేటప్పుడు మెయిన్లో డైట్లో భాగంగా నాకు ఈరోజు ఏమనిపించింది అంటే కర్రీ చేసేటప్పుడే కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకుంటే కర్రీ ఎక్కువ తినొచ్చు కదా అనిపించింది అనమాట. సేమ్ అదే ఫాలో అయ్యానండి. నెక్స్ట్ కీరా అండి, కీరా తీసుకున్నాను, పోమ్గ్రానైట్ అనమాట. ఈరోజు కాలేజ్కి ఆ ఫుడ్ కరెక్ట్గా కేర్ఫుల్గా ప్రాపర్గా మంచిగా నీట్గా తీసుకొని వెళ్ళానండి. కాలేజ్కి వెళ్ళేటప్పుడే నేను జావ తీసుకొని వెళ్ళిపోయాను, జావ తాగేసి వెళ్ళిపోయాను. కాలేజ్కి వెళ్ళాక ఏం ఫుడ్ తీసుకున్నానో వీడియోలో చూస్తూ ఉండండి. ఎగ్జాక్ట్గా ఈరోజు అయితే నేను 12 o'clock ఆ టైంలో రైస్ తినేసేసానండి. నెక్స్ట్ 3 o'clock ఏమో కీరా తిన్నాను. నెక్స్ట్ 4:15 4:20 ఆ టైంలో వచ్చేసి పోమ్గ్రానైట్ తీసుకున్నాను అనమాట. ఈవినింగ్ బయటకు వెళ్ళొచ్చానండి కొంచెం పని మీద, వేరే పని మీద. సో రాగానే 6:30 ఆ టైం అయినట్టుంది. 7 o'clock లోపు తినాలి అని డైట్ ప్లాన్లో ఉంది కాబట్టి 6:30 ఆ టైంలో గోధుమ పిండి దోశ వేసేసుకున్నానండి. కర్రీ వచ్చేసి టమాటా కర్రీ, మార్నింగ్ కర్రీనే ఉంది కదా అదే కర్రీ తినేసాను అనమాట. వచ్చేసాక నేను ఈరోజు వాకింగ్ ఇంపాక్ట్ నేను చేస్తున్నానండి, అది కూడా పెడతానమాట. 10,000 steps 10 kilometers చేశానండి ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. ఎనీ టైం అయినా ఏదైనా సరే 10 kilometers చేశానండి ఈరోజు, నడుచున్నాను. అది కూడా నేను లాస్ట్లో మీకు ఫోటో పెడతాను, ఫోటో షేర్ చేస్తానండి. ఇంపాక్ట్ ఈరోజే ఓపెన్ చేశాను అనమాట. 10 kilometers పెట్టుకొని నడిచాను, అది కూడా నేను ఫోటో యాడ్ చేస్తానండి. అంతే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. సర్వే జనా సుఖినో భవంతు. మీ కళ్యాణం.